బాగా అడిగారు సార్. బేసికల్గా కంచె అంటే జనరల్గా కాపాడేదని అర్థం అండి. ఒక పొలాలకేస్తేనో జంతువులు రాకుండా రక్షణ ఇచ్చేదని అర్థం. కానీ కంచె అంటే రెండింటి మధ్య విడదీసని అడ్డుగోడని కూడా అర్థం అండి. రెండు అర్థాలు ఉన్నాయి. ఈ సినిమాలో దేశాలకి మధ్య సరిహద్దుల్లో కంచె అని పడేది దేశ భద్రతను పెంచడానికైతే, కానీ ఇక్కడ మనుషుల మధ్య పడే కంచెలు వాళ్ళ మధ్య దూరాన్ని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. కులాలకు పడదు, మతాలకు పడదు, భాషలకు పడదు, యాసలకు పడదు, దేశాలకు పడదు, నార్త్ వాళ్ళకి సౌత్ ఇండియా వాళ్ళకి పడదు. దెర్ సో మెనీ థింగ్స్ను చాలా విషయాల్లో మనం చాలా విడిపోవటానికి, సెగ్రిగేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఇది మనుషులు, మీ కులం నాకు తెలియదు, నా కులం మీకు తెలియదు, మనం కూర్చున్నా హ్యాపీగా మాట్లాడుతున్నాం. కానీ మీ మతం నాకు తెలియదు, నా మతం, ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక్కసారి సెగ్రిగేట్ చేయడం అంటే చాలా ఈజీ అండి. మన ఇద్దరిని కలపడం చాలా కష్టం అవ్వచ్చు, మన ఇద్దరిని విడదీసి బద్ధశత్రులు చేయడం చాలా ఈజీ అండి. అక్కడ హిట్లర్ లాంటి వాళ్ళు ఒక యూదుల మీద కానీ, బెనితో ముస్సోలినీ లాంటి వాళ్ళు, జపాన్ చక్రవర్తి హిరోషిమా పేరు మర్చిపోయాను. సో వీళ్ళతో కలిసి ఒక ప్రపంచం మీద ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఊరిలో, ఇండియాలో ఒక చిన్న ఊరిలో ఒక ప్రేమికుల్ని విడదీయడానికి అనేకమైన ఊరు విడిపోయింది, కంచెలుగా విడిపోయిందండి. ఈ రెండింటిని మైక్రో అనాలిసిస్ చేస్తూ ఈ వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్ మీద తీసిన సినిమా కంచె అండి. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. నౌ ఫస్ట్ ఒక వార్ సినిమాలో గత 100 సంవత్సరాల్లో ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్ హ్యాపెండ్, ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ వరల్డ్ వార్ 2 అండి. ఆ వరల్డ్ వార్ 2లో 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ పాల్గొన్నారు. అంటే 25 లక్షల జీవితాలు, అంటే 25 లక్షల కథలు. కానీ ఇది మనం ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదు. సో ఇలాంటి ఒక లవ్ స్టోరీ అంటే, ఒక లవ్ స్టోరీ చెప్పడానికి అది టైటానిక్లో పెట్టి ఆ షిప్ని ముంచి అది టైటానిక్ అనేది అవుతుంది. ఒక లవ్ స్టోరీ చెప్పడానికి ఆర్ ఒక యాగనీ, హేట్రెడ్, బైగాట్రీ ఎక్కువైనప్పుడు లవ్ ఆల్వేస్ ప్రివేల్స్ అని చెప్పడానికి ఒక నేపథ్యం, ఒక కథని సినిమాకరించడానికి దానికి మనం ఒక నేపథ్యం ఎన్నుకుంటాం, ఒక క్యారెక్టరైజేషన్స్ ఇస్తాము, స్క్రీన్ ప్లే అందంగా ఉండేది చూసుకుంటాం, హాస్యం ఎంత వస్తుందో చూస్తాం, ఈ హంగులన్నీ వదులుతాం. కానీ ముఖ్యమైనది ఎక్కడ చెప్తున్నాం, అది ఏ బ్యాక్డ్రాప్లో చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని పెద్దపీట వేస్తాను. గమ్యంలో ఒక రోడ్ జర్నీ కావచ్చు, వేదంలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ జాగ్రఫీ కావచ్చు, కృష్ణవంద యుద్ధంలో మైనింగ్ కావచ్చు, సురభి నాటకాలు కావచ్చు. అలాగా ఇక్కడ నాకు దొరికింది వరల్డ్ వార్ 2, ఒక రెండో ప్రపంచ యుద్ధంలో చాలామంది చెప్పని కథలోటి చెప్దామని. బికాజ్ ఇట్స్ నెవర్ బిన్ టోల్డ్, ఇంతవరకు ఎవరు చెప్పలేదు కాబట్టి చెబుదామనే ఉత్సుకత ఇంకొద్దిగా. సో ఒకసారి మా టీం మొత్తానికి ఏంటి మమ్మల్ని అందరినీ డ్రైవింగ్ ఫోర్స్ అంటే, మేమందరం అనుకునేది ఒకటే, ఇంతవరకు ఇలాంటిది మనం ఎవరో ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదు, తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా మీద నేను చూడలేదు. సో చూడని దాన్ని ఫస్ట్ టైం మనం తీస్తున్నాం బేసికల్గా ఒక వార్ సినిమా అనేది. ఇది వరల్డ్ వార్ 2 రెట్రో పీరియడ్ వార్ లవ్ డ్రామా అనేది ఒక సినిమా తీస్తే ఫస్ట్ టైం మనమే తీస్తున్నాం, మనం చూస్తున్నాం, మనం చూపిస్తున్నాం అన్నమాట. ఇండియా మొత్తానికి చూపించే సినిమా ఇదే ఫస్ట్ టైం. వరుణ్ అండి బేసికల్గా అతను హైట్, వెయిట్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ పక్కన పెడితేనో ఆయన చూడటానికి సైనికుల్లాగా ఉంటాడునో, అందగాడు. మోర్ దాన్ ఎనీథింగ్ హీ హ్యాస్ ఎ హానెస్టీ ఇన్ ఐస్ అండి. ప్రతి ఒక్కరి కళలో ఒక పవర్ ఉంటుంది అన్నమాట. వరుణ్ అతని ఫస్ట్ సినిమా నేను డెబ్యూట్ చేయాల్సింది ఆయనతోటి, బట్ ఇది వర్కౌట్ కాలేదు. సో అప్పుడు ఈ సినిమా అనుకున్నప్పుడు రాసినప్పుడు వరుణ్ మాత్రమే నాకు కళలో మెదిలాడు. అదేవిధంగా ప్రజ్ఞా జైస్వాల్, తనని గబ్బర్ కోసం నేను ఆడిషన్ చేయడం జరిగింది, కానీ ఆ సినిమా తనతో వర్కౌట్ కాలేదు. దెన్ వి డిడ్ ఈ సినిమా కథ రాసినప్పుడు ఆ అమ్మాయి అన్నమాట, ఆ ప్రిన్స్లీ లుక్, ఒక రాయల్నెస్, ప్రిన్సెస్ లుక్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అన్నీ దీనికి వర్కౌట్ అవుతాయి అని. సో వీళ్ళు మొదటి సినిమా, రెండో సినిమా ఇంతకుముందు ఏం చేస్తారు, ఇవన్నీ ఇమ్మెటీరియల్. ఈ కథకి ఇంత బడ్జెట్ కావాలి, ఈ కథకి వీళ్ళు హీరోయిన్ అయితే ఇంకా బాగుంటుంది. దట్స్ ద ఓన్లీ రీజన్ వి వెంట్ ఫర్ దెమ్. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. ఇవి దొరకటం సంగతి పక్క నుంచి దానికి ఒక హ్యూజ్ రీసెర్చ్ కావాలండి. సో దాదాపు ఒక 6 నెలలు మేము ఒక పెద్ద ప్రీ ప్రొడక్షన్ చేసామన్నమాట. ఐ హ్యావ్ 2 డిఫరెంట్ టీమ్స్. ఒకళ్ళు ఇండియా దాని మీద వర్క్ చేశారు. ఇండియాలో చెన్నపట్నంలో ఉన్నప్పుడు, వీళ్ళు మెడ్రాస్లో ఉన్నప్పుడు వీళ్ళు జరిగే ఒక కథ,
ఒక పేరూరు అగ్రహారంలో మేము షూట్ చేయడం జరిగిందన్నమాట. కపోతవరం అని నెక్స్ట్ ద్రాక్షారామం దగ్గర. అప్పుడున్న ఆహార్యం దగ్గర నుంచి ఈ సినిమాలో చిన్న ఫ్రూట్ షాప్ ఒకటి ఉంటుందండి, సాంగ్లో వస్తుంది. దానికి కూడా చాలా డీటెయిల్గా ప్లాన్ వేసి చాలా రెఫరెన్సెస్ చూస్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు గూగుల్ బాబా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గూగుల్. మనం రిఫరెన్సెస్ చాలా దొరికినాయి కూడా అన్నమాట. అటువైపు వార్ దానికి సంబంధించినప్పుడు అక్కడ ఆర్ట్ డైరెక్టర్గా అక్కడ వార్ కన్సల్టెంట్ ఒక అతను తీసుకోవడం జరిగిందన్నమాట. ఆ గన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు జర్మన్ వాళ్ళు యూజ్ చేసిన బెరెట్ గన్స్ కానీ, మన బ్రిటిష్ సోల్జర్స్ యూజ్ చేసినవి కానీ, ట్యాంక్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్ అండి. మనం వరల్డ్ వార్ 2లో ఉపయోగించినవి. బీట్ వాళ్ళ మాట్లాడే ఫోన్స్ కావచ్చు, టెలిగ్రాఫ్ మెషిన్స్ కావచ్చు, టైప్ మెషిన్స్ కావచ్చు, ఆ వెహికల్స్ కావచ్చు. సో వాటిని ప్రొక్యూర్ చేయటం ఒక పని అయితే అప్పుడు అన్నీ సగం పని చేయట్లేదండి. వాటిని మొత్తం ఓవరాల్ చేసి వాటిని చేయటం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్. బట్ యాజ్ ఐ సెడ్ ఇంతవరకు ఎవరు చేయలేదు మన ఇండియాలో. హాలీవుడ్లో చాలా జరిగినాయి, యూరోపియన్ సినిమాలో చాలా జరిగినాయి, చైనాలో చాలా జరిగినాయి, బట్ మనం చేయలేదన్నమాట. ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్, ద వరల్డ్ వార్ 2 ఫ్రమ్ ఇండియన్స్ పర్స్పెక్టివ్ ఒకటి చెప్పడం జరిగింది. వీ హ్యావ్ ఒక 12 నిమిషాల హ్యూజ్ లాంగ్ వార్ సీక్వెన్స్ ఉంటుందండి ఇందులో. అది ఫస్ట్ హాఫ్లో వస్తుంది. దెన్ తర్వాత 4 చిన్న చిన్న బ్యాటిల్ సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానికోసం చాలా కష్టపడటం జరిగింది. దాదాపు 700 మంది సైనికులతోటి, జర్మన్ బ్రిటిష్ ఇండియన్ సోల్జర్స్ తోటి ఇది రీక్రియేట్ సెట్ మొత్తం ఒక కిలోమీటర్స్ కొద్దిగా ట్రెంచెస్, ఆ కందకాలు తవ్వాము. వి క్రియేటెడ్ బంకర్స్, వి క్రియేటెడ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్లాస్ట్, మన మెషిన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, యాంటీ ట్యాంకర్ గన్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. నాకు 20 కోట్ల బడ్జెట్ ఇచ్చారండి రాజీవ్ గారు వాళ్ళు. దాని లోపలే చేసామన్నమాట. ఇంత బడ్జెట్ ఇంతవరకు నాకు సరిపోయింది. వీఆర్ ఏబుల్ టు విల్ ఇట్ ఎ గ్రేట్ ప్రీ ప్రొడక్షన్ అండ్ వీ గాట్ ఎ టీమ్. ఈ సినిమాకి ఎంతవరకు మేము ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ ఎంతవరకు పెట్టాము, దాని సినిమా మీద తెర చూపించాం. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్ అండ్ ద మనీ దే హ్యావ్ గివెన్ టు మీ. ఫెస్టివల్ కెన్ టేక్ మెనీ ఫిల్మ్స్ అండి బేసికల్గా. అండ్ ఇది డిఫరెంట్ జాన్ అండ్ ఒక జనాల ఉత్సుకత ఉంది. ఏంటిది రెండో ప్రపంచ యుద్ధం ఏంటి, ఇంతవరకు చూడలేని విజువల్స్ అన్నమాట. ఇట్స్ ఏ న్యూ ఏజ్ మూవీను. ఈ జనరేషన్కి న్యూ లాంగ్వేజ్ యాక్చువల్గా ఈ జోన్ అంతా. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇట్ విల్ టేక్ ఎ గ్రేట్ ఓపెనింగ్స్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ మోర్ దెన్ దట్ ఇట్ విల్ ఫేర్ రియల్లీ వెల్. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, బాక్స్ ఆఫీస్ బుల్స్ అయి దొరకలేదు నాకు అని. అండ్ విత్ దిస్ ఫిల్మ్ ఐ గాట్ ద బుల్స్ అయి. ఇది కూడా మనూరి కదే. రైట్ నౌ నిద్ర లేపేసి ఓకే నువ్వు రిలీజ్ చేయాలి దసరాకి అన్నారు అన్నమాట. సో వి జస్ట్ ఫినిష్. నిన్న నైట్ మొత్తం అయిపోయింది. కాపీస్ కూడా ఓవర్సీస్ డీసీపీ పంపించడం జరిగింది, డిస్పాచ్ చేయడం జరిగింది. అండ్ షూర్ లేటర్ అనేది 22 తర్వాత అన్నమాట. అప్పుడు దాకా వీ హ్యావ్ ఓన్లీ 1 మిషన్, 1 ప్రాజెక్ట్, 1 లాంగ్వేజ్. పుష్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్ ఇన్ తెలుగు అండి. ఇన్స్పైరింగ్ అండి. ఆయన నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు ఆయన పాటలతోటి. ఆయనకి పాటలకి ఇన్స్పైర్ చేయడానికి కావాల్సిన ముడి పదార్థం, ముడి సరుకు నేను ఒక మంచి కథ ఆయనకి ఇస్తానండి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఈజ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ఎ చైల్డ్, ఎ గ్రేట్ రైటర్, ఎవ్రీథింగ్ అండి. ఈజ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ అండ్ ఏ గురువు గారు అండి. సో మోర్ దెన్ దట్ ఆయన పాట, ఒక కథ అంతా చెప్పిన తర్వాత ఒక పాట వస్తుందంటే అప్పుడు దాకా చెప్పిన దానంతా జస్టిఫై చేస్తూ ఉండాలి, కథని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి జరగబోయేదానికి అన్నమాట. అది ఆయన ఎగ్జాక్ట్గా చేయగలరండి. నాకు ఇప్పుడు ఉన్న పాటల రచనలు చాలామంది చేయరు. ఐ హ్యావ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అండ్ ఆయన మాత్రం పాటలు రాయాలండి. నీకు తెలియనిదా నేస్తమా అవి చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివ్ సాంగ్ ఒకటి ఉంటుందండి. అందులో కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా, ఏ వేదమైనా ఎవరి స్వేదమైనా ఆ సామి సేవే కదా, కడుపార ఈ మన్ను కన్నోళ్ళే అంతా కొలమొచ్చి కాదంటదా. అలాగే ఆయన రాసింది ఏది కాదో చెప్పండి. ఎవ్రీ లైన్ క్యాన్ బి సంథింగ్ లెస్ అండి. ఈ పంచక ఆ పంచక ఏ కంచెలున్నా చెరపాల ఈ జాతర అని శాస్త్రాలుగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా చివరి సాంగ్లో రా ముందడుగేద్దాం, యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం. అలాగ రాసిన ఆయన మంచి
కొంటెగా మాట నిజమేనని నమ్మని అవునా అనే మనసుని మన కోసమే ఈ లోకం అని నిజమేనని నమ్మని అంటే ఓన్లీ ఫర్ దీస్ 2 లవర్స్ ద ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అనేది. సో మనం పెంచుదాం ప్రేమని ఆయన గమ్మత్తులు అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూనో ఇటు ఇటు సాంగ్లో చిన్న ఇటు అని చిటికలు ఎవరివో ఏమో అటు నడకలు ఎవరివో ఏమో ఏమో అనేది ఇట్స్ గ్రేట్. ఆయన ప్రతి ఇండివిజువల్ పదాలు అద్భుతంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మొత్తం కలిస్తే ఒక అద్భుతమైన అర్థం వచ్చింది. అంత పాటలో ఒక అద్భుతమైన అర్థం ఉంటుందండి. నిజమేనని నమ్మని గబ్బర్ ఈజ్ బ్యాక్లో మేము ఇద్దరం కలిసి చేయడం జరిగింది అండ్ ఈ డిడ్ గ్రేట్ జాబ్. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్రాణం అండ్ ఈ డిడ్ గ్రేట్ జాబ్ అండి. తనుజ్ టీకు, ప్రీతేష్ మెహతా, అయితే పొడ్ వీళ్ళతో కలిసి అతను వాళ్ళు ప్రోగ్రామ్ చేశారన్నమాట చిరంతన్ గారికి అండ్ ఇది డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై సినిమాటోగ్రఫర్ను జ్ఞానశేఖర్. మీరు థియేటర్ ట్రైలర్ చూస్తే ఆ విజువల్స్ ఇట్స్ గ్రేట్ గ్యాండర్. ఇది 3వ సినిమా మేము చేస్తుంది. నేను దాదాపు ఒక 12 కమర్షియల్స్ చేసాం, టీవీ కమర్షియల్స్. దెన్ వీ డిడ్ సమ్ 3 films టుగెదర్. సో ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ టు అచీవ్ దిస్ మ్యాజిక్ ఫిల్మ్. గొల్లపూడి గారు, షావుకార్ జానక్ గారు, అనూప్ పురి అని మన మదన్ పురి, అమరీష్ పురి వాళ్ళ సన్ అండి. దెన్ రవిప్రకాష్ గారు, పోసాని కృష్ణమురళి గారు, సత్యం రాజేష్ గారు, నికేతన్ ధీర్ అని మన చెన్నై ఎక్స్ప్రెస్లో తంగబలిగా చేశాడు అతను. దేర్ ఇస్ ఎ హ్యూజ్ కాస్టింగ్ అండి. ఇట్స్ ఎ బిగ్ కాస్టింగ్ వీ హ్యావ్ అండి. కథ అండి బేసికల్గాను హీస్ అ గ్రేట్ రైటర్. సాయంకాలం ఏందని మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఎంత గొప్ప రైటర్ అనేది ఆయన. సో ఆయనకి కథ చెప్పడమే ఇన్స్పిరేషన్ అండి. ఆయన కథ వినగానే హీ లవ్ ద స్టోరీ అండ్ హీ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. I have read 2 scripts in Bollywood and I'm still working on them. And then right now, let me see how much I can take this forward. That October 22 వస్తున్నామని చెప్పడానికి. ప్రియమైన సీత గారికి దూపాటి హరిబాబు రాయనది ఉభయ కుషిలో పరి. ఇక్కడ అందరూ నా అలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీతగా. చాలా హానెస్ట్గా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక గొప్ప సినిమాని ఇవ్వాలని. ఇంతవరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సినిమా నేను చూడలేదు. ఈ తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకు రాని సినిమాని ఒకటి మనం తీసాం ఇప్పుడు. ఇట్స్ World War II బ్యాక్డ్రాప్లో ఈ విజయదశమికి మీ ముందుకు వస్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ డ్రామా విచ్ ఇస్ సెట్ అగైన్స్ట్ ఏ వార్ బ్యాక్డ్రాప్ ఇన్ 1940s. So go watch it and bless us and give me a little more money. We need more finances to do much bigger stories like this and greater stories. And thank you so much and have a great Dashara. Hi, you are watching whiteartist.com. Please subscribe it now. ఇక్కడ అందరూ నా అలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీత గారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది.